వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందా లేదంటే ఎప్పటిలాగే అధికార కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తుందా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని పార్టీ కేడర్లోనూ జోష్ నింపేందుకు అధినేత సన్నాహాలు చేస్తున్నారా? అయితే ఏపీ మాదిరిగా కూటమితో వెళుతుందా, సొంతంగా పోటీ చేస్తుందా అనే దానిపై పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలతో భేటీ అయి ఈ పోటీపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉంది, కానీ పార్టీ అధ్యక్షుడిగా బలమైన నేత లేకపోవడంతో పార్టీ అధినేతలు కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీపైన ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణలో నాయకత్వాలేమి కొరబడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బరిలో దిగలేదు. అయితే తాజాగా తెలంగాణలోను పార్టీని కాపాడే ప్రయత్నాలు పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగానే కార్పొరేషన్ ఎన్నికల నగరా మోగింది. దీంతో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల్లో టీడీపీకి ఆదరణ ఉందా లేదా, పోటీ చేస్తే గెలుస్తామా అనే వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సైతం బాబుకు టీడీపీ నేతలు వివరించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణపై ఫోకస్ పెడతామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ప్రణాళికల్లో భాగంగానే సర్వే చేయించి కార్పొరేషన్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటికే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. అయితే తగినంత సమయం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలబడలేదు. రేవంత్ సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇవ్వాలని తెలంగాణ టీడీపీ నేతలు ఆలోచన చేస్తున్నారట. కార్పొరేషన్లలో కాంగ్రెస్ పట్టు సాధిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కారు షడ్డిగలడంతో తెలంగాణలో టీడీపీకి రాబోయే కాలంలో పునర్వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.